నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కొండాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కుంకువారిపాలెం గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు సురేష్కు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామానుజాపురం అలాగే కొమ్మిలో కాకర్ల సురేష్తో పాటు ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామంకు వెళ్ళినా అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చారని ఎద్దేవా చేశారు. కొమ్మి పంచాయతీ రామాంజపురంలో ఉన్నాము. ఇక్కడ ఎంతోమంది మన ఆడపడుచులతో మాట్లాడడం జరిగింది. వారు చెప్పే సమస్యలు వినడం జరిగింది. ఏ ఇంటికి పోయినా, ఏ గడప దొక్కినా, ఏ రోడ్డు మీద తిరిగినా ఒకే రకమైన సమస్యలు. ఉదయగిరి నియోజకవర్గాన్ని కంప్లీట్గా గాలికి వదిలేశారు. 5 ఏళ్లలో కూడా 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇక్కడ కేవలం 1-2 సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ కళ్ళు తుడుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది ఒకటైతే వాళ్ళ ఖర్చు విపరీతంగా ఉంటుంది. కనీసం తాగేదానికి సరిగ్గా నీళ్లు లేవు. వాళ్ళ జీవితాలు మారాలి. కనీసం వాళ్ళ బిడ్డల జీవితాలన్నా, వాళ్ళ బిడ్డలన్నా మంచిగా బతకాలి. వాళ్ళ పాపం వాళ్ళ పడే అవస్థలు, ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ ఉన్నారు. కనీసం ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడితే ఆ వాటర్ ప్లాంట్ కూడా మెయింటైన్ చేయకుండా కనీసం వాళ్ళు తాగేదానికి నీళ్లు లేకుండా చేశారు. ఇంకా వాడేదానికి నీళ్లు సరిగా లేవు. కనీసం కొండాపురం పంచాయతీ కొంతవరకు మేలు నీళ్లు, కొన్ని మండలాలు అయితే అసలు తాగేదానికి కంప్లీట్గా నీళ్లు లేవు. ఒకసారి మీరు కూడా అందరూ ఆలోచించేయండి అమ్మా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాబు గారు మిమ్మల్ని ఆదుకోవడానికి ఎన్నో పథకాలు పెట్టున్నారు. ఒక రకంగా ఆయన వచ్చిన తర్వాతనే ఈ రోజున మీరు అమరావతి గారు ఆలోచించండి. క్యాపిటల్ అమరావతి గారు అయిపోయి ఉంటుంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మరి మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చింది. ఉద్యోగాలు లేకుండా చేశారు. 5 ఏళ్లలో ఏమి లేకుండా చేశారు. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? ఎవరికైనా ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు వేసారా? ఈ ఊళ్ళో ఇంకెక్కడైనా వేసారా రోడ్డు? ఏం చేశారు?